ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి తొందరపాటు నిర్ణయం వద్దు బిడ్డ, నువ్వు కోరిందే నేను ఇవ్వబోతున్నాను. ఇదే నా ఆఖరి మాట. చూసిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ తొందరపడద్దమ్మా, ఆతృత పడకు. మంచి దారిలో వెళ్తున్న నీకు సరైనటువంటి ఫలితాలు రాలేదని, మంచి వాళ్ళకు ఎప్పుడూ మంచి జరగదు కదా బాబా, అలాంటప్పుడు మంచి దారిలో నేనెందుకు నడవాలి అంటూ చెడు దారికి మళ్ళబోతున్నావు బిడ్డ. చెడు ఆలోచనలు నీలో మొలకెత్తబోతున్నాయి. వద్దు బిడ్డ, ఆతృత పడకు. కొంచెం ఓపికగా నిదానంగా ఉండు. నీకు కావాల్సింది, నీకు రావాల్సింది, నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను. ఇక ముందు ముందు నీకు రాబోయే రోజులన్నీ కూడా అమృత గడియలు, అద్భుత గడియలు, మంచి సమయం నీకు ఆసన్నమైంది బిడ్డ. అదేంటో నేను చెప్పేది కాసంత ఓపిక పట్టుకొని నా మీద నమ్మకంతో కాసేపు నా మాటలు వినబిడ్డ. నీకు చక్కటి దారి దొరుకుతుంది. కొంచెం ఓపిక పట్టు. మీకు మంచి సమయం మీకు రాబోతుంది బిడ్డ. ఆ సమయాన్ని నీ కోసం నేనే స్వయంగా తీసుకువచ్చి నీ చేతుల్లో పెట్టబోతున్నాను. ఆలోపు చెడుదారులకి వెళ్ళక బిడ్డ. సావాసాలకు, చెడు ఆలోచనలు చేయకు. నీకు కావాల్సింది కొంచెం ఓర్పు, సహనం. మనసుకి కొంచెం సర్ది చెప్పుకోవడం బిడ్డ. నువ్వు పడేసేది తింటుందని కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా బిడ్డ? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టు ముక్కైనా సరే కష్టపడి సంపాదించుకో బిడ్డ. పరమాన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడు కూడా చేయి చాపకో. నీకు ఒక మంచి అవకాశాన్ని నేను అందివ్వబోతున్నాను బిడ్డ. ఆ అవకాశంతో నీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఇక నీది పెట్టే చేయిగా ఉంటుందే కానీ ఎవరి నుంచి ఆశించే చేయిగా అస్సలు ఉండవద్దు బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు రాజులా బతుకు. నీ జీవితం చాలా అందమైనది బిడ్డ. నువ్వు ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది కూడా తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు అస్సలు వద్దు బిడ్డ. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు. ఆనందంగా జీవించు. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిదమ్మా. శ్రమ అనేది బావిలో నీరు లాంటిదని గుర్తించుకో బిడ్డ. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడూ కురిసే వర్షంలో కాదు, బావిని నమ్ముకోవాలి. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో అన్నీ మీ సాయికి తెలుసు బిడ్డ. ఆ సమయానికి అలా చేస్తాను. ఏది చేసినా కూడా ఒక్కసారి ఆలోచించు బిడ్డ. జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు బిడ్డ. అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించు. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకి ప్రాణం పోస్తాయి. అలా ఎదిగేటప్పుడు చేసే నీ పనులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయని గుర్తించుకో బిడ్డ. తల్లి, ఎంతో చెప్పుకోలేని బాధ నీ గుండెల్లో ఉన్నా కూడా అది దిగమింగుకొని నీ వాళ్ళ కోసం నవ్వుతూ, నటిస్తూ బ్రతకడమే జీవితం అంటే కదా. అవునా బిడ్డ? ఇంట్లో వస్తువులు పెరిగితే కొద్దిగా స్వేచ్ఛగా మసులుకునే అవకాశాన్ని కోల్పోతాము. అలాగే మనసులో కోరికలు పెరిగితే కొద్దిగా సంతోషంగా జీవించే క్షణాలు కూడా కోల్పోతారని గుర్తించుకో బిడ్డ. అందుకే ఎక్కువగా ఆలోచనలు రానివ్వద్దు. జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలొద్దు బిడ్డ. ఒక బాధ్యత అయితే నెరవేర్చు. ఒక ఆశయం అయితే సాధించు. ఒక శోకమైతే తట్టుకో. ఒక పోరాటమైతే జయించు. నీ జీవితాన్ని నువ్వే జయించి గెలవాలి బిడ్డ.
ఎందుకంటే నీకు ఎవ్వరూ కూడా తోడుగా రారు. నిన్ను చూసి అసూయ ద్వేషం పడేవారే ఉంటారు కానీ నీ ఉన్నతిని చూసి తట్టుకోలేని వారే ఉంటారు కానీ నీకు ఎవ్వరు కూడా నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని నీకు తోడుగా రారు బిడ్డ. అటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకు తెలుసా బిడ్డ, వారి వలనే సొంతంగా నువ్వు పనిచేయడం నేర్చుకోగలిగావు కాబట్టి. తప్పు చేసిన వారికి ఒక అవకాశాన్ని ఇవ్వు బిడ్డ, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో అస్సలు అవకాశం ఇవ్వద్దు. ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడద్దు. అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు బిడ్డ. అదే నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుందని గుర్తించుకో. నిన్ను ఇష్టపడే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు దొరకడం కష్టం బిడ్డ. ఈ సువిశాల ప్రపంచంలో నువ్వు ఎంత ఇసుకరేణువంత. ఒక విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ, ఈ సుఖ దుఃఖాలు అవమానాలు ఇవన్నీ కూడా అతిథుల్లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూనే ఉంటాయి, భరించాలి బిడ్డ. ఇవి అనివార్యం మాత్రమే. కొన్నిసార్లు బాధపడుతూ ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటావు కదా, దీనికే నేను ఎంత బాధపడ్డానా అని నవ్వుకున్న రోజులు గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడతావు. ఆ రోజులు రావద్దని. జ్ఞాపకాలు ఉండేటటువంటి శక్తి అలాంటిది బిడ్డ. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ దయార్థ హృదయంలో మాత్రం చాలా గొప్పవాళ్ళు. బిడ్డ, సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు తల్లి. నువ్వు సంపాదిస్తే ఓర్వలేని వారు, నువ్వు ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు ఇంకొందరు. ఇలాంటి వాళ్ళైతే అస్సలు కొదవలేదు బిడ్డ. కొందరు మంచిగా ఉంటే కూడా కొన్ని పడతారు, అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు బిడ్డ, నువ్వు మాత్రమే శాశ్వతం. శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే జీవితం. ఒకరి కష్టం నీకు తెలియాలంటే వాళ్ళు చేసిన పని నువ్వు చేసి చూడు బిడ్డ. ఆ కష్టమేంటో నీకే తెలుస్తుంది. అబ్బా, ఈరోజు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడో అని నీకు ఆ ఉన్నత స్థానంలో ఉండేదే నీకు కనిపిస్తుంది కానీ అతని వెనక, ఆ స్థానం వెనక ఉండేటటువంటి కష్టం అనేది నువ్వు గుర్తించలేకపోతున్నావు బిడ్డ. అతడు ఎంత కష్టపడితే ఈ ఉన్నత స్థానానికి వచ్చాడని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నువ్వు కూడా అతను చేసే పని నువ్వు చేస్తే నీకు ఆ కష్టం అనేది నీకే తెలుస్తుంది. అతడు ఈ స్థాయికి వచ్చేటప్పటికి ఎంత కష్టపడ్డాడు అని. బిడ్డ, నిన్ను గెలిపించడానికి నీకు ఒక మార్గం చూపిస్తున్నాను. తప్పకుండా నువ్వు గెలుస్తావు బిడ్డ. అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తావు. నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే నీ ఉదయం తెల్లారుజామున లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనిలో విజయం కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది తప్పకుండా నీకు ఫలిస్తుంది బిడ్డ. ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. వెంటనే నీవు ఆ పని రేపటి నుంచే మొదలుపెట్టు బిడ్డ. ఉదయం లేవడానికి ప్రయత్నం చెయ్యు. ముందు నీ భగవంతునితో మాట్లాడు. నీ సంకల్పం చెప్పుకో. ప్రతిదినం కనీసం 1 గంట సేపైనా సరే వ్యాయామం, ధ్యానంలో మునిగి ఉండాలి బిడ్డ. అప్పుడే నీకు అన్నిట్లో కూడా సత్ఫలితాలు పొందుతావు. నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది కూడా వెంటనే తీరడానికి నీకు మార్గాన్ని చూపిస్తాను తల్లి. నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రావనక్కర్లేదు. నేనే స్వయాన నా బిడ్డల దగ్గరికి వస్తాను. కాబట్టి నువ్వు నీకు నువ్వుగా కూర్చుని నీకు ఏం కావాలో, నీ మనసులో ఏముందో అది నాతో చెప్పుకో బిడ్డ. అంతే. శ్రద్ధ సబురుతో మెలుగు. ఈ సాయి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు. అప్పుడే నువ్వు అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తావు బిడ్డ. ఏ విషయంపై కూడా తొందరపాటు నిర్ణయం వద్దు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే ఇవ్వబోతున్నాను. ఆలస్యం అయ్యిందని ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవద్దు బిడ్డ. ఆలస్యమైనా సరే నీకు మంచే జరుగుతుంది. నా సాయి నాకు మంచే చేస్తారనే ధైర్యంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఎల్లవేళ్ళ కూడా నీ సాయి నీ వెంటే ఉంటాడు బిడ్డ. నిన్ను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.